హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్లీ శృతి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, దిస్ ఇస్ శృతి. సో మీరు నా ఛానల్లో ఫ్యాషన్, బ్యూటీ, న్యాచురల్ స్కిన్ కేర్ వీడియోస్ చూడాలి అనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే చాలా డిఎమ్స్ వస్తున్నాయి నాకు ఇన్స్టా కానీ యూట్యూబ్స్లో కానీ చాలా కమెంట్స్ వస్తున్నాయి, అక్క హెయిర్ గురించి మంచి హెయిర్ ప్యాక్ చెప్పండి అని. సో హెయిర్ గ్రోత్ ప్రాబ్లం ఉన్నా, డ్యామేజ్ ఉన్నా, నాలా ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నా సరే, అండ్ స్కాల్ప్ ఇచ్చినెస్ ఉన్నా లేదా హెయిర్ బ్రేకేజ్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా బెస్ట్ సొల్యూషన్ మంచి హెయిర్ ప్యాక్ షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్న హెయిర్ ప్యాక్ ఇది ఒక పవర్ఫుల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అని చెప్తాను. నిజంగా దీనిలో మనం యూజ్ చేసినవన్నీ కూడా చాలా సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మందార ఆకులు తీసుకోండి, హైబిస్కస్ లీవ్స్ తీసుకోండి హ్యాండ్ఫుల్గా, అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ తీసుకోండి, అండ్ అలోవెరా ఫ్రెష్ ఉంటే ఇంకా మంచిది, లేదు మీ దగ్గర నార్మల్ న్యాచురల్ అలోవెరా ఇంట్లో జెల్ ఉంటే కనుక అది కూడా ఒక 3-4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఒక హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నా నేను. ఇవన్నీ కలిపి మనం ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. దీనిలో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్కి అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో మనం మందార ఆకులు వేసాం కదా, మందార ఆకులు ఏంటి అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. లెమన్ స్కాల్ప్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేసి, ఒకవేళ డాండ్రఫ్ ఉన్నా, స్కాల్ప్ ఇచ్చినెస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే రిమూవ్ చేయడానికి లెమన్ బాగా యూజ్ అవుతుంది. కర్రీ లీవ్స్ కూడా వేసాం కదా, మన హెయిర్ రూట్స్ని బాగా స్ట్రెంగ్తెన్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మనం యూజ్ చేసిన అలోవెరా ఎంత బాగా పనిచేస్తుంది అంటే హెయిర్కి, ఒకవేళ డ్రై హెయిర్ ఉంటే కనుక చాలా షైనీగా రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలోవెరా. అండ్ ఫైనల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కర్డ్ అండ్ మెంతులు. కర్డ్ అయితే మన హెయిర్కి చాలా 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 బెనిఫిట్స్ ఇస్తుంది, అంటే చాలా షైనీగా మంచి కండిషనర్ లాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ మెంతులు తెలిసిందే కదా, ఈ రెండు కాంబినేషన్ అమేజింగ్ బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. నేనైతే కర్డ్ని అస్సలు వేస్ట్ చేయను, వీక్లీ ట్వైస్ కూడా అప్లై చేస్తాను. చాలా ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ని ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటున్నామో అలానే మనం ప్రాపర్గా అప్లై చేస్తానే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ని ఆయిలీ హెయిర్ మీద పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా హెడ్ బాత్ చేసి అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్ అప్లై చేసే ముందు మొత్తం చిక్కులు అయితే తీసుకోవాలి, జుట్టు అంతా కూడా, లేదు అంటే మనకి తర్వాత హెడ్ బాత్ చేశాక బాగా చిక్కులుగా ఉంటుంది. సో ముందే నీట్గా చిక్కులు తీసుకొని మనం స్కాల్ప్ నుంచి మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. మనం మన స్కిన్ని ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నామో హెయిర్ని కూడా అంతే బాగా చూసుకోవాలి. ఒకవేళ స్కిన్ బాగుండి హెయిర్ బాగోకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది అనమాట. ఊడిపోయేటప్పుడు మనం ఏం చేయలేం. ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవ్వక ముందే మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ ప్రాబ్లం స్టార్ట్ అయ్యాక మనం ఎన్ని చేసినా సరే అంత రిజల్ట్ ఉండకపోవచ్చు. అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో మనం కొంచెం ప్రాబ్లం రాకముందే కొంచెం జాగ్రత్తగా హెయిర్ కానీ స్కిన్ కానీ ఏదైనా సరే, వచ్చాక మనం అంత జాగ్రత్తలు తీసుకున్నా సరే దానికి రిజల్ట్ ఉండకపోవచ్చు. సో ముందుగానే మనం కొంచెం మేల్కొని కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది అనేది నా సజెషన్. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుని ఒక 1 hour తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి. మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది, చాలా స్మూత్గా చాలా మంచిగా అనిపిస్తుంది, మీ హెయిర్ స్ట్రైట్ అయిపోతుంది అని అబద్ధాలు అయితే చెప్పను. డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.